నచ్చని వాళ్ళు అరటాకులో పెట్టిన మొహం చిట్లించుకోవడం, నచ్చిన వాళ్ళు అరచేతిలో పెట్టా కూడా ఉప్పొంగిపోయి తినేయడం, దీనికి రిలేటెడ్ చాలా సామెతలుంటాయి. ఇటువంటి సామెత అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకైతే బాగా సెట్ అవుతది సీరియస్‌లీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా మాక్సిమం ఒక ప్రభుత్వం ఏ స్థాయి వరకు అయితే చేయగలుగుతుందో తన అధికారంలోకి వచ్చి 2 నెలలు తిరగకముందే ఆహ్రా ఇచ్చారు ఉద్యోగస్తులకి. ఒక 2 ఏళ్ళు కరోనా పోయినా మాక్సిమం ఒక ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో, అంటే ఒక ఉద్యోగస్తులకే కాదు జనానికి కూడా చేయాలి కదా, ఎంత చేయగలుగుతుందో అంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద ఉద్యోగులు ప్రదర్శించినంత వ్యతిరేకత, బాబోయ్ వాళ్ళు స్ప్రెడ్ చేసినంత వ్యతిరేకత బహుశా ఏ వర్గాలు చేసి ఉండవేమో. సరే సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఏం చేశారు ఉద్యోగస్తులకి? కనీసం పిఆర్సీ కమిషన్ కూడా వేయలే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో వేసిన కమిషన్ రద్దు చేసి ఇప్పటికి పిఆర్సీ కమిషన్ కూడా వేయలే. ఒక ఐఆర్ లేదు. ఏం డిఏలు ఇచ్చారు? ఒకటి ఇచ్చారా మొన్న? ఏమి ఇచ్చారు? అయినా కూడా కిక్కురు మన లేని పరిస్థితి. పోనీ 1వ తేదీకి జీతాలు ఏమైనా ఇస్తున్నారా? ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమందికి ఇస్తూ ఉన్నారు? విద్యుత్ ఉద్యోగాలు లాంటి వాళ్ళకు కూడా ఇవ్వట్లే. అంటే కాస్త ఎమర్జెన్సీ సర్వీసులు లాంటి వాటికి కూడా ఎవరికో కొందరికి 1వ తేదీ, కొందరికి 5, కొందరికి 10. ఏ ప్రభుత్వం ఉన్నా అంతే కదా. ఇప్పుడు జగన్ దిగిపోయినాటికి ఏమైనా ఉద్యోగులకి నెల జీతాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఒక నెలకైనా పెండింగ్లో లేదు కదా. కొంచెం అటో ఇటో ఇచ్చుకుంటూ వెళ్తారు. అలా ప్రతి ఇష్యూను అంతకుముందేమో హైలైట్ చేశారు. ఇప్పుడేమో కిక్కురు మనలేని పరిస్థితి. అండ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ ఫేషియల్ అటెండెన్స్ అనేది తీసుకొస్తాము అని చెప్పినప్పుడు అసలు రోడ్లకి రీల్స్ చేశారు జగన్ను తిడుతూ, ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించుకుంటూ రీల్ చేశారు. సీన్ కట్ చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉంది. తాజాగా కూడా ప్రకటించారు కదా, సచివాలయ ఉద్యోగులకైనా ఫేషియల్ అటెండెన్స్ పెడతాం, కరెక్ట్ టైంకి వచ్చి తీరాల్సిందే, ఆలస్యంగా వచ్చిందంటే ఆ రోజు జీతంలో కోత పెడతాము అని చెప్పేశారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించింది కదా, ఫేషియల్ రికగ్నిషన్ పెడతాం, అటెండెన్స్ లేటుగా వస్తే ఆ రోజు జీతంలో కోత పెడతాము, ఖచ్చితంగా టైంకి రావాలి, టైంకి పోవాలి అని. మరి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి రీల్స్ ఏమైనా చేయగలుగుతారా? అంత సీన్ లేదు. రోడ్డు మీదకి వచ్చి రీల్స్ ఏమైనా చేయగలుగుతారా? అబ్బే, కిక్కురు మనగలుగుతారా? జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా మనకు కాసింత మనం ఆయన వ్యతిరేకించడానికి ఏమన్నా కాసింత పాయింట్ దొరుకుతుంది మనం వెతుక్కొని ఆ చిన్న పాయింట్ ఏదైనా దొరికినా దాన్ని బ్రహ్మాండంగా పెద్దగా చిత్రీకరించారు. ఇప్పుడు ప్రభుత్వానికి మనం పాజిటివ్గా ప్రచారం చేయడం కోసం ఏమైనా చిన్న విషయాలు కొన్నైనా దొరుకుతాయేమో అని చెప్పి అదేదైనా ఒక చిన్న విషయం దొరికితే దాన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏమైనా కిక్కురు మనగలుగుతారా? ఇప్పుడు కిక్కురు మనగలిగితే ఇప్పుడు ప్రభుత్వం, ఆ పార్టీలు, వాళ్ళ క్యాడరు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు ఒక రేంజ్లో చుక్కలు చూపెడతాయి. ప్రభుత్వమే 4 చెరువులు నీళ్ళు దాపుతుంది, ఊరుకుంటారా? అందుకని చెప్పి ఇప్పుడు కిక్కురు మనరు. బాగుంది ఉద్యోగుల పని.